నిత్య జీవం మనకు దొరుకుతుంది. అంటే ఆత్మకు నిత్య జీవం అది ఎప్పుడు జరగాలి? భూమి మీద ఆత్మ శరీరము రెండు కలిసినప్పుడు ఏం చేయాలంటే యేసుక్రీస్తు రక్తంలో నువ్వు కడగబడాలి. అప్పుడు నీ క్రియలు అప్పుడు మంచిగా అయిపోతాయి. అపరిశుద్ధమైన నిన్ను అపవిత్రతగా ఉన్న నిన్ను, దోషముగా ఉన్న నిన్ను, మురికి గుడ్డగా ఉన్న నిన్ను ఆయన రక్తము కడిగి పరిశుద్ధునిగా చేసి ఏం చేస్తుంది? ఆ రక్తము నిన్ను ఎలా చేస్తుంటే మహిమను కనుగొనేటట్లు, ఘనతను కనుగొనేటట్లు, అక్షయతను కనుగొనేటట్లు చేస్తుంది ఆయన రక్తం. అవునా? ఇంకొక మాట ఇర్మీయా గ్రంథం 17వ అధ్యాయం 10వ వచనం మనం చూస్తే, ఇర్మీయా గ్రంథం 17వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదువుకుందాం. ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతీకారము చేయుటకు యెహోవాను నేను హృదయమును పరిశోధించువాడను. అబ్బా, ఇంతవరకు మనం ఏం చదువుకున్నాం? ఎక్కడ? అపోస్తల పౌల్లో నుండి రోమియా సంఘానికి ఆనాడు ప్రజలకు యొక్క హృదయములో ఉన్న ఆ కల్మషం పోవటానికి. అందుకే దైవజనులు మరి మంచి గాయకుడు స్టీవెన్సన్ గారు ఒక పాట రాశాడు. హృదయము ఏమిటంట? వ్యాధి కలిగినది, దాన్ని గ్రహించేది దేవుడు ఒక్కడే, కనుక అది కడగబడాలి. దైవజనుడు ఆశీర్భూషణం గారు కూడా ఒక పాట రాశారు. కన్ను లాంటి హృదయములో కానరాని పాపముతో ఉండగా నన్ను చూసి, అంటే పొట్టి జగ్గయ్యను దేవుడు గుర్తుపట్టిన దేవుడు, ఆయన పరిశుద్ధపరచాలని, పవిత్రపరచాలని, ఆయన మహిమలో ఆయన మహిమలో తాను ఉండాలని, ఇలాంటి పాటలు దైవ సేవకులకు చాలా మందితో దేవుడు రాయించాడు, ప్రభువు రాయించాడు. ఆ పాటలు పాడి మనం పరిశుద్ధం కావాలని. అవునా కదా? పరిశుద్ధుల మనము కావాలని దేవుని వాక్యంలో చూస్తే, యెహోవాయే ప్రతీకారము చేయును. ప్రతీకారము, నీకు మంచి చేస్తే మంచి చేస్తాడు, నువ్వు చెడు చేస్తే దానికి కూడా జీతం ఉంది. చెడు కూడా జీతం ఉంది, మంచిగా జీతం ఉంది. ఆయన ఈ భూమి మీద మందిరానికి వచ్చే ఒక పని, వాక్యం వినేది ఒక పని, వాక్యం విన్న తర్వాత వాక్యానుసారంగా నడుచుకోవడం ఒక పని, పాటలు పాడడం ఒక పని, దేవుని గురించి పాడుతున్నప్పుడు చప్పట్లు కొట్టడం ఒక పని. నువ్వు పాట పాడుతున్నప్పుడు కళ్ళు మూసుకొని చప్పట్లు కొడుతూ దేవుని ఆరాధిస్తున్నప్పుడు పరలోకం నుంచి దేవాదేవుడు చూసి ఎంత ఆనందపడిపోతాడో. అప్పుడే మనకు ఏమైపోతుంది? దేవుని కృప, దేవుని యొక్క శక్తి మనకు వచ్చేది. మనం కీర్తన భాగములో మనం చదువుకున్నాం. దైవజనుడు చెప్పినట్లు నువ్వు వెళ్ళి యోర్దాను నదిలో మునుగు అని చెప్పాడు. మునిగాడు. అప్పుడు ఆయన ఎప్పుడైతే నయమాను దేవుని సేవకుని మాట విన్నాడో, ఆ విధంగా చేశాడో, మేలు జరిగింది, తన బాధ పోయింది, తన కష్టం పోయింది. ఆ మాట విన్నందుకు వచ్చిన ప్రతిఫలం ఏంటంటే వ్యాధి పోవడము, అది తనకు సంతోషము రావడము, సమాధానము రావడము, నీవే గొప్పవాడివి అనిపించుకోవడము. అయ్యా, ఎవరు లేరు ఈ ప్రపంచములో, నీవే సత్యవంతుడవని దేవుని గణపరచడం మనం చూశాం. అక్షతని వెతకాలి, తర్వాత మహిమను వెతకాలి, తర్వాత ఆయన ఘనతను మనం వెతకాలంటే ఏం చేయాలి? కడగబడిన తర్వాత కడగబడిన పంది బురదలో పొర్లినట్టుండకూడదు, కుక్క తన వాంతి తిరిగి తిన్నట్టుండకూడదు. దానికి ఒక దేవుని నుంచి నీకొక పని ఉంటుంది, దాని నుంచి నీకొక మరి ప్రతిఫలం కూడా ఉంటుందని దేని వాక్యములో ఆ మాట మనం చదువుకుందాం. ఇర్మీయా గ్రంథం 17వ అధ్యాయం 10వ వచనం మనం చూస్తే, 10వ వచనం మనం చూస్తే, ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చొప్పున. ఒకని ప్రవర్తనను బట్టి, ప్రవర్తన అంతే కదండి. మన ఎదురుంగే ఎవరైనా చిన్నపిల్లలు చేయరాని పనులు చేస్తూ ఆడరాని మాటలు అంటూ ఏమంటావు? ఒరే, నీ ప్రవర్తన చక్కపెట్టుకో. ఈనాడు భర్తను భార్య అనే పరిస్థితికి వచ్చింది, భార్య భర్తను అనే పరిస్థితికి వచ్చింది. భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నాం మనం. అవునా కదా? మన ప్రవర్తన మనకు మేలు చేస్తుంది. పరిశుద్ధమైన ప్రవర్తన, అక్షేతమైన ప్రవర్తన, మహిమగల ప్రవర్తన, ఘనపరిచే ప్రవర్తన కదమ్మా. భూమి మీద నా గురించి ఎక్కడ చెప్తారో, ఈ తల్లి గురించి కూడా చెప్తారు, ఈమె గురించి కూడా చెప్తారు. ఆమె క్రియలు దేవునికి మంచిదయ్యింది, ఆమె ఎంతో కష్టపడి శ్రమ కార్చి
తెచ్చిన ఆ తైలము, ఆ అత్తరు దేవునికి పోసింది. ఆమె క్రియలు, ఆమెకు మేలు జరిగింది, పాప క్షమాపణ జరిగింది, సంతోషం జరిగింది. అందరూ ఆమె పాపి అంటే యేసయ్య ఈమె పరిశుద్ధురాలు అని చెప్పగలిగాడు. కారణం ఏంటంటే పని చేయడం. నువ్వు చేస్తున్నవా పని? నిత్య జీవం నువ్వు దొరకాలంటే నువ్వు దేవుని కోసం పని చెయ్యాలి. ఏం పని చెయ్యాలి? దేవుని మందిరానికి రావాలి, దేవుని మందిరానికి వచ్చి ఆరాధించాలి, దేవుని మందిరానికి వచ్చి వాక్యం వినాలి, దేవుని మందిరానికి వచ్చి చప్పట్లు కొట్టు పాటలు పాడాలి. నాన్న నేర్చుకోవాలి. నేను చిన్నగా ఉన్నప్పుడు బుడ్డల చేనికి మా అవ్వ కలుపు దీనిగా పోయింది. నేనేం చేశాను? నేను తెలియదు, నాకేం చేసింటాను. ఆ గడ్డితో పాటు ఏం చేశాను తెలుసా? బుడ్డల చెట్టును కూడా ఇట్లా కొడివిల్లాగా గొరిసెలు అంటారు వాటిని, దాన్ని అన్నాడు యజమానుడు. అరే అబాబాయ్ ఏంట్రా నువ్వు అలా చేస్తున్నావు? నువ్వు పనికిరావు. పని చేసేటప్పుడు జ్ఞానం ఉండాలి, ఆరాధించేటప్పుడు జ్ఞానం ఉండాలి, పాట పడేటప్పుడు జ్ఞానం ఉండాలి. నాన్న దేవుని కొరకు మనం బ్రతకడానికి దేవుని జ్ఞానం మనకు కావాలి. దేవుని వాక్యములు మనం చూస్తే ప్రవర్తనను బట్టి యోసేపు ప్రవర్తన బట్టి రాజు కాగలిగాడు. దానియేలు ప్రవర్తన బట్టి రాజే సాష్టాంగపడి నమస్కారం చేయగలిగాడు. కారణం ప్రవర్తన. వారి క్రియలకు ప్రవర్తన, వారి ప్రవర్తనకు, వారి క్రియలకు దేవుడు ఏం చేశాడంటే చక్కని ప్రతిఫలం ఇవ్వగలిగాడు. చక్కని ప్రతిఫలం ఇవ్వగలిగాడు. దేవుడు ఎరగని దేశంలో, విగ్రహారాధన కలిగినటువంటి ఐగుప్తు దేశంలో, బబులోని దేశంలో ఏమైపోయాడు చెప్పండి? వీళ్ళ దేవుడే దేవుడు అనేటువంటి పరిస్థితి. కారణం ఏంటంటే దానియేలు తన ప్రవర్తన దేవునికి పరిశుద్ధంగా చేసుకున్నాడు, మహిమకరంగా చేసుకున్నాడు. దానియేలు తన ప్రవర్తనను ఘనపరిచాడు. దానియేలు దేవుణ్ణి అక్షయత కొరకు ఆయన ఏం చేశాడు? పాకులాడాడు, పాటుపడాడు, శ్రమలు పొందాడు, అవమానాలు పొందాడు. మనం కూడా అంతే. నీ క్రియలు మన క్రియలు దేవుడు మనం చూస్తాం. అందుకోసమే మత్తయి సువార్త 5వ అధ్యాయం, మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనం మనం చూస్తే, చదవండి. 8వ వచనం మనం చూస్తే, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. అంతే కదండి, అవునా కాదా? జరిగిపోయిన దినాల్లో ఒకరు దేవుణ్ణి కనపడతాడా, చూస్తాడా? దేవుడు ఇది అని అడిగాడు. దానికి ఒక సొల్యూషన్ నేను ఒక డిబిట్ లాగా ఒకటి అది పెట్టి పంపించేసాం, ఒక వాక్యాన్ని పెట్టి పంపించాం. హృదయ శుద్ధి ఉంటే దేవుని ఖచ్చితంగా చూస్తారు. ఎక్కడ చూస్తారంటే ఈ భూమి మీద కాదురా నాన్న, దేవుడు వాక్యమైన దేవుడు. నువ్వు పరలోకముల దేవుని నువ్వు చూడాలంటే నీ హృదయము శుద్ధి ఉండాలి. హృదయ శుద్ధి గల వారు ధన్యులు. అందుకోసమే నీ హృదయము, ఆ మాట మళ్ళీ చదువుకుందామా చూడండి. రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము, చూడరా 10వ అధ్యాయము 10వ వచనంలో ఏముంది? నీతి కలుగున్నట్లు అంటే దేవుడు నీకు కలుగున్నట్లు. నీతి అంటే యేసయ్య, నీతి అంటే యేసు ప్రభు, నీతి అంటే దేవుడు. అసలు నీతిని ప్రారంభం చేసిందే దేవుడు, నీతి కర్త దేవుడు. చదవండి. ఏలయనగా నీతి కలుగునట్లు, నీతి కలుగునట్లు మనుషుడు హృదయములో విశ్వసించును. అదే మాట తెచ్చి ఇక్కడ ఏమంటాడు? మత్తయి రాసినటువంటి సువార్తలో పరిశుద్ధాత్మ దేవుడు ఏమంటాడంటే హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు కదండి. చాలామంది మేము దేవుని పోతున్నామండి అంటారనరమ్మా. ఎప్పుడన్నా విన్నారా మీరు? ఒకప్పుడు నేను కూడా దేవునికి వెళ్ళినండి, కానీ అక్కడ పోతే ఏముంటుంది? ఒక మనిషితో మనిషి పోలిక చేయబడిన ఒక రూపం ఉంటుంది అంతే. అక్కడ దేవుడు ఉండడండి. మనిషి తన పోలికలో చేయబడిన ఒక బొమ్మ ఉంటుంది. అక్కడికి వెళ్ళి మనం ఏం చేస్తాం తెలుసా? దేవునికి వెళుతున్నామండి అంటాడు, కానీ అక్కడ దేవుడు ఉండడండి. ఉంటాడా? కానీ ఇక్కడ అంటాడు పరిశుద్ధాత్మ దేవుడు అంటాడు, నన్ను నువ్వు చూడాలన్నా, నువ్వు నా దగ్గరికి రావాలన్నా, నువ్వు నాతో సహవాసం చేయాలన్నా, నేను నీలో ఉండాలన్నా, నువ్వు నాలో ఉండాలన్నా ఏమి చేయాలంటే హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి. నీ హృదయాన్ని, నీ ప్రవర్తన మార్చుకోవాలి. చాలామంది మార్చుకున్నారు, నన్ను చూశారు, నాతో మేలు పొందారు, నాతో దీవెన పొందారు. ప్రేమైన దేవుని పిల్లలారా ఆలోచన చెయ్యండి. అవును కదా? హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం తీయండి.
హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 5వ వచనం మనం చూస్తే అక్కడ కొంతమంది వ్యక్తులు మనము చూద్దాం. విశ్వాసమును బట్టి హనోకు మరణము చూడండి, విశ్వాసమును బట్టి హనోకు మరణము చూడకుండానట్లు కొనుపోబడెను. ఎక్కడికంట? అతడు కొనుపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండే. వెరీ గుడ్, మంచి మాట ఇది. అతడు ఎవరు? హనోకు దేవుని దగ్గరికి వెళ్ళక ముందు భార్య పిల్లలతో ఎలా ఉన్నాడు? దేవునికి ఇష్టంగా ఉన్నాడు, దేవుని సంతోషపెట్టాడు, దేవుని గణపరిచాడు, దేవుని మహిమపరిచాడు, దేవుని అక్షయతను అందులో తిరిగాడున్నారా నాన్న. తిరిగాడు కనుక ఏమైపోయాడు? మరణము చూడకుండా, దేవుని వాక్యంలో ఏముంది? మరణము చూడకుండా బ్రతుకు నరుడెవడని అదే యేసు ప్రభు చెప్పాడా? అదే యేసయ్య చెప్తున్నాడు. ఏమని చెప్తాడు? మరణము చూడకుండా అన్నాడు. ఏ మరణం చూడకుండా? మరణం అంటే చాలామంది తెలుదండి, అవునా? మన పెద్దగడ్డబూరులో దేవుడు మాట్లాడాడు ప్రజలతో. మరణం అంటే ఏంది? యేసుక్రీస్తు రక్తములో వారి పాపాలను కడుక్కోవడమే అది మరణం. అది మొదటి మరణం నాన్న. రెండవ మరణం ఏం తెలుసా? అగ్ని ఆరదు, పురుగు చావదు, యుగాలు. కానీ అక్కడ చావు లేదు అంటున్నాడు కదా, కానీ మరణం ఎక్కడ ఉంటుంది? మరణం అంటే బొత్తిగా ఉండడే. ప్రియమైన దేవుని పిల్లలారా, వాక్యములో ఉన్న సారాంశాన్ని గ్రహించలేని, వినలేని, చదవలేని వారు కోకొలకున్నారు. మనకు దైవజనుడు వచ్చాడు హైదరాబాద్ నుంచి. ఆ దైవజనుడు అంటే తనకు బోధ నేర్పిన దైవజనుడు 12 గంటలు వాక్యాన్ని చూసుకుంటా అంట. ఆ గ్రంథములేముందో దాంట్లో ఏముందో అని ప్రజలకు చెప్పటానికి అంత తర్బీదు. కొందరు ఊకే దారిలో పోతూనే ఏమంటారంట? ఒక కథ రాసుకుంటారంట, ఒక జోకు రాసుకుంటారంట, ఒకటి అది రాసుకొని ఇంకా పోయి బలిపీఠం మీద. అయితే నాకు కానీ, మా దైవజనురాలికి కానీ, అంటే మా పాస్టమ్మ గారికి కానీ మాకు అటు గిట్టదు. ఒక్కొక్క ప్రసంగాన్ని కనీసము 3 నెలలు మేము సిద్ధపడితే తప్ప ప్రభు సన్నిధిలో నిలవలేం. మా చేత కాదు. ఎందుకో 3 నెలలు దాన్ని చదివి అప్పుడు దేవుడు బలిపీఠం ఎక్కి నన్ను వాడుకోవడం, ఆయన మాట్లాడడం జరుగుతుంది. ప్రియమైన దేవుని పిల్లలు ఆలోచన చెయ్యండి. హనోకు దేవుని దగ్గరికి వెళ్ళకముందు ఎట్లున్నాంట? ఇష్టడంటే అర్థం ఏంటండి? ఇష్టడంటే ఏమి అంటే? ఇష్టడంటే ఎంత అవునా కదా? ఈనాడు భార్య అంటుందా, నా భర్త నాకు ఇష్టడుగా ఉన్నాడండి అని? భర్త అంటున్నాడా, నాకు చాలా ఇష్టంగా ఉందండి అని? అంటే అర్థం ఏంటి? అనలేదంటే అర్థం ఏంటి నాన్న? ఏదో ఒక విషయంలో భర్తను బాధ పెడుతుంది, ఏదో విషయంలో భార్యను భర్త బాధ పెడుతున్నాడు, ఏదో విషయంలో తల్లిదండ్రులు పిల్లలను బాధ పెడుతున్నారు కనుక మా అమ్మ నాకు ఇష్టం లేకుండా అయిపోయిందండి, అందుకు నేను వాళ్ళని పోషించలేని పరిస్థితుల్లో నేనున్నానండి. నాన్న అరే ఇష్టమురా. తండ్రి అయిన దేవుని గణపరిచాడు, తండ్రి అయిన దేవుని ఆనందపరిచాడు, తండ్రి అయిన దేవుడు చెప్పినట్లు తిరిగాడు, తన కుటుంబంతో కలిసి దేవునికి ఇష్టడుగా ఉన్నాడు కనుక మరణము చూడకుండా ఆయన ఎక్కడికి వెళ్ళాడు? శరీరముతోనే వెళ్ళింటాడు అక్కడికి. అవునా కదా? ప్రియమైన దేవుని పిల్లలను ఆలోచన చేయండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 14వ వచనం మనం చూస్తే అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. అంటే ఇప్పుడు అర్థం ఏంటి నాన్న? అరే చెప్పండి రా, అర్థం ఏంటి? హనోకు పరిశుద్ధత కలిగి ఉన్నాడు గనుకనే దేవునికి ఇష్టడై ఉన్నాడు అని, అంతే కదా? పరిశుద్ధత లేకుండా దేవునికి ఎవరికి ఇష్టం ఉండలేమంట. అందుకోసమే హృదయ శుద్ధి గలవారు అన్నాడు. హృదయములో పరిశుద్ధత, హృదయములో పవిత్రత. అందుకే దేవుని వాక్యములో మత్తయిలో నుంచి దేవుడు ఏం రాయించాడంటే, హృదయము నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడును కదా నాన్న.
గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం నుంచి కొన్ని ఉన్నాయి. హృదయంలో అవి ఉంటే మొదటి నుంచి అవి ఉంటాయి వస్తాయి, కానీ 21 నుంచి మళ్ళా అంటే 21 నుంచి కొన్ని ఉన్నాయి. అవి ఉన్నవంటే అవి వచ్చేస్తాయి, కానీ రెండు ఉండవు కదా, రెండు ఉండవు. ఒకవేళ రెండు ఉంటే మనల్ని ఏమంటారు చెప్పండి? రెండు బుద్ధులు కలిగినోడు, రెండు నాలుకలు కలిగినోడు, రెండు మనసులు కలిగినోడు అంటాడు. దేవుడికి దగ్గర హనోకు ఒకే మనసు కలిగి ఉన్నాడు. ఎలా ఉన్నాడంటే పరిశుద్ధుడుగా ఉన్నాడు గనకనే హనోకు దేవుడికి ఇష్టడుగా ఉన్నాడు. మత్తయిలో నుంచి పరిశుద్ధాత్మ దేవుడు రాయించిన చక్కని మాట, నేను నేర్చుకోగలిగిన మాట, అనుసరించవలసిన మాట, అందులో నడవలసిన మాట, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు. మరి ఇప్పుడు హనోకు ప్రవర్తన ఎవరికి ఇష్టమైంది? అందుకు ఆయనకు ఏమిచ్చాడు? శోధనలను నీవు జయించినాచో భాగ్యవంతుడవు, మోయువేళ ఎంత సంతోషము, జీవ కిరీటం మోయువేళ ఎంత సంతోషము, సోలిపోవలదు మనస. హనోకుని ఏం చేశారండి? హనోకు గురించి ఎప్పుడైనా విన్నారా? హనోకుకు ప్రజలు చేసిన పని ఏంటి? ఆయన్ని మెచ్చుకున్నారా? ఆయన కుర్చీ మీద కూర్చోబెట్టారా? హనోకు గురించి మీరు ఎప్పుడు వినలేదా? హనోకు గురించి మీరు ఎప్పుడు వినలేదా? రాళ్ళతో కొట్టారండి ఆయన్ని, అవునా? యేసయ్యను కూడా కొట్టారండి. అసలు ఎంత అమాయకంగా ఉన్నారు చూడండి. ఆయన కొట్టేశారు ఆయన్ని. ఆయన ఏమంటాడు? అయ్యా, ఈ పాపం వారి మీద మోపొద్దుంటాడు. పరిశుద్ధత. ఇప్పుడు చాలామంది దైవ సేవకుల్ని కొడుతున్నారు, చంపుతున్నారు. కారణం ఏంటి తెలుసా? ఓ పారి యేసుప్రభును పట్టుకుపోవటానికి వచ్చారు. మొన్న నాన్న ఇక్కడ బాగా వినాలి. పట్టుకుపోవటానికి వస్తే పేతురు ఏం చేశాడు అంటే ఆయన దగ్గర ఏముంది? చెవి నరకాలంటే కత్తి ఉండాలి కదా, అది చెప్పరే. కత్తి తీసుకొని చెవును నరికాడు, గద్దించాడు. నీ కత్తి నీ శరలో, కత్తి చేత పట్టుబడి కత్తితోనే చచ్చును. ఇప్పుడు ఈ మతోన్మాదులు లేకపోతే ఇంకొక యేసుక్రీస్తుకు వ్యతిరేకులు, ఆ దుర్మార్గులు, ఆ రౌడీలు ఏం చేస్తున్నారు? వీళ్ళని చంపుతున్నాం అనుకుంటారు. అసలు శరీరము సస్తుందా? శరీరానికి ప్రాణం లేదండి, దానికి ప్రాణం లేదు. ఈ ఆత్మ ఉన్నంతకాలమే. ఇప్పుడు బుగ్గు ఉందండి, బెలూన్ ఉంది. బెలూన్లోకి గాలి ఉన్నంత వరకు ఏం చేస్తుంది? అది ఎగురుతుంది. అది పెన్నుతోనో దాంతోనో కూర్చుతే ఏమైపోతుంది? నేలను పడిపోతుంది అని చెప్పాలా. నేలన పడిపోతుంది, చలనం ఉండదు, ఎగరదది. నేను ఒకసారి మీకు ఇట్లాంటి వల్ల కొంచెం చేసి చూపిస్తా. చలనం ఉండదు, అది కింద పడిపోతుంది. మన ప్రాణం అంటే ప్రాణం పోయిన తర్వాత ఈ శరీరము దేవుని స్తుతించదు. అందుకోసమే దావీదు అంటాడు, అయ్యా నన్ను సజీవునిగా చెయ్యి, ఆత్మ శరీరం బతికించు, మేము ఈ లోకములో ఉంటాం. ప్రేమ దేవుని పిల్లలు ఆలోచన చెయ్యండి. హనోకు దేవుణ్ణి దగ్గరికి వెళ్ళాడంటే ఆయన ఏమేమి ఎతికాడు చెప్పండి? ఏమేమి ఎతికాడు? ఆయన క్రియల్లో ఏమేమి ఉన్నాయి? మహిముంది, తర్వాత ఘనత ఉంది, అక్షయత ఉంది. బా, ఇంకేం కావాలి దేవుడికి? దేవునికి కావాల్సింది అవే. ఈ భూమి మీద నువ్వు ఈ భూమి మీద భర్తను కలిగి, భార్యను కలిగి, పిల్లలను కలిగి, తల్లిదండ్రులను కలిగి బ్రతుకుతున్నప్పుడు దేవునికి కావలసింది అదే. హనోకు దేవుణ్ణి ఆ విధంగా సంతోషపెట్టాడు గనక నాకు ఇష్టడు అంటాడు. నాకు ఇష్టడు. దేవునికి ఇష్టంగా ఉంటే ఇంకేం చేస్తాడు చెప్పండి? నాన్న చెప్పండి రా, ఇంకేం చేస్తాడు? ఏం చేస్తాడు? పొట్టి చెక్కయ్యా నువ్వు నాకు ఇష్టం. అందుకు ఏం చేశాడు? పొట్టి చెక్కి దగ్గరికి వచ్చి అన్నం తిన్నారా? అన్నం తిన్నాడు కదా.
ఒక పెద్ద వ్యక్తి, ఒక ఎమ్మెల్యేనో ఒక ముఖ్యమంత్రినో నేను మీ పేరు చెప్పి మీ ఇంటికి వచ్చి వాళ్ళ ఇంట్లోనే అన్నం తింటాను అనుకో, అబ్బో ఎట్ట ఇంకా కాలర్ ఎగరేస్తారు. మరి ఇంకా ఈ పొట్టి చెక్కయ్య ఎన్ని కాలర్లు ఎగిరేసినాడో మనకు తెలియదు, కానీ అక్కడ రాయబడలేదు కానీ కదా. ఎంత గ్రేట్, ఎంత గ్రేట్. దేవుడు యేసయ్య సృష్టికర్త ఒక మానవుని ఇంటికి మట్టిలో పడితే మరి జీవించలేని అసలు పనికిరాని వాని ఇంటికి వెళ్ళిపోయి ఆహారం తిన్నాడు. కారణం ఏంటంటే పొట్టి చెక్కయ్య ప్రవర్తన యేసయ్యకు నచ్చింది. దేవునికి నచ్చిందంటే ఆయన నీకు ఎన్ని బహుమతులు కావాలని ఇస్తాడు. నచ్చకపోతే ఎన్ని బాధలైనా నీకు ఇచ్చేస్తాడు. ఈ రెండు నువ్వే. అందుకోసమే దేవుడు అన్నాడు, నిత్య జీవం మీ దగ్గర ఉంది, నిత్య నరకము నీ ఎదుటనుంది, ఏది కోరుకుంటావో కోరుకొని దేవుడు చెప్పాడు. ప్రేమైన దేవుని పిల్లలారా, అవునా కాదా? ఆ మాట మనం చదువునా? ఏప్రిల్ రాసిన పత్రిక 12వ అధ్యాయము 14 వచ్చిన మనం చూస్తే అందరితో సమాధానమును. బాగున్నారా? అందరితోనా కొందరితోనా? అందరితో. అందరంటే ఎవరు? మీరంతా ఎవరండి వచ్చారంటుంటారు ప్రాంతానికి వెళ్తే. బాధలో ఉన్నోళ్ళు ఒక ప్రాంతానికి మనం వెళుతున్నామంటే మీరందరూ ఎవరండి అంటారు. ఇక్కడ అందరంటే అందరు విశ్వాసులైనందరితో చదువుతలే, అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి, అందరితో సమాధానమును పరిశుద్ధత కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువుని చూడడు. అబ్బా, పరిశుద్ధత లేకుండా ఎవరు కూడా ప్రభువుని చూడలేరు. మరి హనోకు చూశాడంటే ఆయన పరిశుద్ధుడు, ఆయన హృదయం పరిశుద్ధంగా ఉంది. 2 రాజుల గ్రంథం 20వ అధ్యాయం, 2 రాజుల గ్రంథం 20వ అధ్యాయం ముగించుకుందాము నాన్న. 2 రాజుల గ్రంథం 20వ అధ్యాయం 11వ వచనాన్ని మనం చూసుకుందాం. 11వ వచనాన్ని మనం చూసుకుందాం. ప్రవక్తయగు యెషయా యెహోవాను ప్రార్థింపగా ఆయన ఆహాజు గడియారపు పలక మీద 10 మెట్లు ముందరికి నడిచిన నీడ 10 మెట్లు వెనుక. 2 రాజుల గ్రంథము 2వ అధ్యాయము 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయము 11వ వచనములో వారు ఇంకా వెళ్ళుచు మాటలాడుచుండగా ఇదిగో అగ్నిరథములను అగ్నిగుర్రములను కనబడి వీరిద్దరిని వేరు చేసెను. వీరిద్దరంటే ఎవరు? అక్కడ ఇద్దరంటే ఎవరంటే ఏలియా, ఎలీషా. ఎలీషా పెద్దోడా, ఏలియా పెద్దోడా? కాదు. అంటే మళ్ళీ నా దగ్గరికి వస్తారే మీరు ఇప్పుడు. అంటే ఎవరికి వెళ్ళి ఓటు ఉంటే వాళ్ళకి వెళ్ళేస్తారేమో. నేను ఒక కథ చెప్తాను, ఏం బాధపడొద్దండి కదా. సరిచేసుకోవడం, సరిదిద్దమని ఇంతవరకు వాక్యం చదివాం. సరిదిద్దుకోవడం అనేటువంటి మాట మనం చదివాం, అవునా కాదా? నరే ఎవర్రా పెద్దోళ్ళు? ఏలియా పెద్ద ప్రవక్త, ఎలీషా చిన్న ప్రవక్త. ఏలియా ఎన్ని అద్భుతాలు చేశాడు, ఎలీషా ఎన్ని చేశాడు? యేసు ప్రభు ఎక్కువ సేవ చేశాడా? యేసు ప్రభుతో పాటు తిరిగిన యేసయ్య శిష్యువులు ఎక్కువ సేవ చేశారా? దావీదు మహారాజు ఎక్కువ సేవ చేశాడా? దావీదు కొడుకు ఎక్కువ సేవ చేశాడా? ఏమేమో చెప్తావు నువ్వు, అంత ఎక్కడెక్కడికో తీసుకెళ్తే ఎక్కడ అర్థమైపోతుంది కదా. తండ్రి అన్ని సమకూరుస్తే కొడుకు దేవాలయం కట్టాడు. దేవుని ఘనత కొరకు అంటాడు అక్కడ. దేవుని ఘనత కొరకు. ఇది సంతోషం రా నాయన. దేవుని ఘనత కొరకు ఏం చేస్తాడంట? ఓ చక్కని ఆలయం. అయ్యా,
ఈ ప్రపంచమే నిన్ను పట్టదు, కానీ ఏదో నిన్ను ఆరాధించటానికి మా నాన్న తృప్తి కొరకు నువ్వు మా నాన్నకిచ్చిన సంపదలో ఎండి బంగారం దాచాడు గనక నీకొకటి దేవాలయం నీ ఘనత కొరకు కడుతున్నా అంటాడు కదా. ఏలియా ఎలీషా ఇద్దరిని ఏరుపరిచింది. ఏమి ఏరుపరిచింది? నిజంగా నాన్న నిజంగా మీరుగా అస్సలకి ఎంత చక్కగా దేవుని వాక్యము దైవ సేవకుల నుండి ఇంటర్నేషనల్ ప్రసంగాలు వింటున్నారు మీరు. కానీ కదా ఈ మాట ఎక్కడైనా ఎవరైనా అన్నారా? ఒక సందర్భం చూడండి. అత్తా, గుర్తు పెట్టుకండి, అత్తా మరణము తప్ప నిన్ను నన్ను, ఇక్కడ మరణము కాబోతులేదు, ప్రభు దగ్గరికి వెళ్ళిపోతున్నాడు, పరలోకానికి వెళ్ళిపోతున్నాడు ఏలియా. ఆయన ముగించింది, ఇంకా ఆయన పరిచర్య ముగించబడింది. ఏలియా పైకి వెళ్ళిపోతా ఉన్నాడు. ఎలా వెళ్ళిపోయాడు? ఈ భూలోకం మీద నేసిన నేతతో చేయబడిన అంగీసుకొని వెళ్ళిపోయాడు. ఎంత గ్రేట్! అక్కడనే చెప్పాను ఒకసారి, అక్కడ దేవదూతలు ఏం చేసినట్టు చెప్పండి. అరే భూలోకంలో ఇలాంటి వస్త్రాలు ఉంటాయా? అరే భూలోకంలో ఇట్లా టోపన్ ఉంటుందే, అయితే ఇంటికలు దండిగా ఉంటాయా? ఇట్లాంటి రగ్గులు ఉంటాయా? ఇట్లా కట్టెలు ఉంటాయి ఇక్కడ? అరే మాకేం లేదే అంటే మనం గ్రేటా, దేవదూతలు గ్రేటా కదా? ధూళి అయిన మనలని దివ్యమైన సేవ చేయటానికి ఆ ఘనుడు, దేవాతి దేవుడు, రక్షకుడు యేసయ్య తన ప్రాణం ఇచ్చి మనల్ని పరిశుద్ధులుగా చేసి ఏం చేశాడు? చక్కగా ఈ ధూళితోనే దివ్యమైన సేవను చేయిస్తున్నాడు. ఏలియా ధూళి, ఈ ధూళి అయిన మనలను దివ్య సేవ చేస్తున్నాడు. అబ్బా ఎంత గ్రేట్ అండి, ఎంత గ్రేట్! ప్రేమన దేవుని పిల్లలను ఆలోచన చేయండి. నిత్య జీవం అంటే ఏంటి? ఆత్మ నిత్యము బ్రతికే స్థలం, ఆత్మ నిత్యము ఉండే ప్లేస్, ఆత్మ నిత్యము ఉండేటువంటి ప్రాంతం. అక్కడికి వెళ్ళాలంటే ఈ భూమి మీద మనం అన్నీ చెప్పుకున్నాం. హనోక్ వెళ్ళాడు, పరిశుద్ధత కలిగి ఉన్నాడు, పవిత్రమైన హృదయం కలిగి ఉన్నాడు. ఇప్పుడు ఏలియా కూడా వెళ్ళిపోతున్నాడు. ఎక్కడికే? ఆ చదువు తల్లి. వారు ఇంకా వెళ్ళొచ్చు, మాటలాడుచుండగా ఇదిగో అగ్నిరథమును అగ్ని గుర్రములను కనబడి వీరిద్దరిని వేరు చేసెను. అప్పుడు ఏలియా సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణమాయెను. ఆకాశం అంటే ఏందండి? చెప్పండి రా, ఆకాశం ఏంటి అని వాక్యంలో క్లియర్గా కరెక్ట్ చెప్పారు మీరు. చాలా వందనాలు. చెప్పాలి, గట్టి చెప్పాలా, ఆన్సర్ ఇవ్వాలి. ఆకాశము ఆయన సింహాసనం. చూడండి 66వ అధ్యాయం యెషయా గ్రంథం, 66వ అధ్యాయం యెషయా గ్రంథం 1వ వచనములో ఆ మాట ఉంది. యెహోవా ఇలాగా ఆజ్ఞిస్తున్నాడు, ఆకాశము నా సింహాసనము, చాలు భూమి పాదము నుంచి ఆకాశానికి దేవుడు ఏం పంపించాడు? ఆయన ఆహ్వానం చేయడానికి ఏం పంపించాడమ్మా? మనం ఆహ్వానం చేయటానికి ఇంగ్లీష్ అక్షరాలు రాస్తాం. ఏం రాస్తాం? వెల్కమ్. ఆయనకు ఏం పంపించాడు? భూమి మీద నుంచి ఆయన దగ్గరికి వెళ్ళటానికి. కారణం ఏంటి? ఆయన పడిన శ్రమ. కారణం ఏంటి? ఆయన పడిన నిందలు దేవుని కోసం. కారణం ఏంటి? ఆయన పరిశుద్ధత. కారణం ఏంటి? ఆయన పవిత్రత. నోరును అదుపున పెట్టుకున్నాడు. నోరుపున కదా, మనం ఇడున్నటువంటి వాళ్ళు ఎవరైనా నోరును అదుపు పెట్టుకున్నారా? నోరుందని ఇష్టానుసారంగా మాట్లాడావనుకో, నాన్న దేవుడు వింటున్నారా? దేవుడు వింటున్నాడు. అన్ని విషయాల్లో ప్రవర్తన కలిగి ఉన్నాడు గనక ఏలి ఎక్కడికి వెళ్ళిపోయాడు చెప్పండి? హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారు దేవుణ్ణి. ఎంత ఆనందం ఉంటుందో నాకు అనిపిస్తుంది. ఎందుకు ప్రభువా ఈ శ్రమలు? తొందరగా నువ్వు మధ్యాకాశానికి వచ్చి మమ్మల్ని తీసుకొని వెళ్ళిపో అమ్మా కదా. ఎలా వెళ్తారంట మనము? నేను ఇక్కడ వాక్యం చెప్తుంటాను కదా, నా బట్టలు, నా మైకు, నా సెల్ ఇక్కడే ఉంటుంది. నేను ఒక్కని ఎక్కడికి వెళ్ళిపోతాను చెప్పండి? అందరంతే. ఎవరైతే సిద్ధపాటు కలిగి, ఎవరైతే పరిశుద్ధులుగా ఉంటారో, పవిత్రులుగా ఉంటారో, ఎవరైతే దేవుని మహిమ పరిచింటారో, ఎవరైతే దేవుని గణపరిచింటారో, ఎవరైతే అక్షయ కొరకు ప్రయాణం కలిగి, పరిశుద్ధత కలిగి, దేవుని కోసం నిందలు, అవమానాలు, భయంకరమైన పడని బాధలు, ఆహారం లేక ఒక టయానికి, వస్త్రాలు లేక ఒక టయానికి ఉన్నవారు ఏం చేస్తారంటే
ఆయన అక్కడ తీసుకెళ్తాడు. అక్కడ ఒకటే వస్త్రం ఇస్తాడు, యుగ యుగాలకు ఒకే వస్త్రం. అంతేకాదు ఏమన్నా, అంతేకాదు ఇంకేంటంట, జీవ కిరీటం ఇస్తాడంట. ఏలియా, నా కోసం చాలా కష్టపడ్డావు, నా కోసం నిందల పాలయ్యావు, నా కోసం ఆహారము లేకుండా ఉన్నావు, నా కోసం నీళ్లు లేకున్నావు, నా కోసం తరమబడ్డావు, నా కోసం ఎన్నో కష్టాలు పడ్డావు, కనుక నీకు నేను జీవ కిరీటం పెడుతున్నారా నాన్న అని. జీవ కిరీటం. ఈ కిరీటం కావాలంటే ఏం చేయాలి చెప్పండి నాన్న? చాలా బాధలు వస్తాయి, చాలా బాధలు వస్తాయి, చాలా కష్టాలు వస్తాయి. ఎవరు నీ మాట వినరు, ఎవరు నీకు లోబడరు. కానీ నువ్వు దేవునికి లోబడితే చాలు. ఈ భూమి మీద దేవునికి లోబడితే చాలు కదా, దేవునికి లోబడితే చాలు. ప్రియమైన దేవుని పిల్లల ఆలోచన చేద్దాం, అవునా కదా? కదా, ఒక మాట మనం చదువుకుందామా? చూడండి, యోబు గ్రంథం 34 మళ్ళీ చదువున్నానా? యోబు గ్రంథం 34:11 వచ్చిన మనం చూస్తే యోబు గ్రంథము 34వ అధ్యాయం. నరుని క్రియలకు తగినట్టుగా ఫలము ఆయన వారికి ఇచ్చును. అబ్బా, ఇప్పుడు ఎవరికి తగినట్టుగా ఫలం ఇచ్చాడు? ఏలియాకి ఇచ్చాడు. ఎవరికి ఇచ్చాడు? హనోకుకి ఇచ్చాడు. తగిన ఫలం ఏమి తెలుసా? పరలోకం వెళ్ళడమే. అబ్బో కదమ్మా, అన్నీ చేసి అంత అయిన తర్వాత చివరికి ఒక వ్యక్తి ఏమి దేవునితో పాటు వెళ్ళిపోయాడు. ఎవరండి? దేవునితో వెళ్ళిపోయాడు. ఏమా, దేవునితో వెళ్ళిపోయాడు. ఎవరైనా ఈ భూమి మీద అన్నీ అనుభవించారా నాన్న? అన్నీ చేరాని పనులు చేశాడు, అవునా? పోలీస్ స్టేషన్లో పనిచేశాడు, రక్షక పట్టుకలో పనిచేశాడు. దొంగరా బాబు, మనసులో పెట్టుకుంటే మురిగిపోతుంది, బయటకు వస్తేనే కదా. ఫ్రిడ్జ్లో పెడితే ఏమవుతుంది? రెండవ దొంగ. ఫ్రిడ్జ్లో పెడితే ఏమవుతుంది? చాలామందికి పంచిపెట్టరు. ఒక పాస్టర్ ఉంది మాకు, మాకు తెలుసు. ఫ్రిడ్జ్లో పెట్టి ఎవరికి పెట్టదు, పాపం సేవకులు ఊతు కూడా పెట్టదు. ఫ్రిడ్జ్లో పెట్టి ఫ్రిడ్జ్లో ఒక 7 రోజుల లోపల ఏమైపోతుంది? మన హృదయంలో ఆ మాట కూడా పాడైపోతుంది. అది బయటకు వస్తే కదా అందరికీ అరే కరెక్ట్ ఆన్సర్ చెప్పింది అని. అవునా? నేను ఒక మీటింగ్కి వెళ్ళాను, అక్కడ ఆన్సర్ చెప్తే వెరీ గుడ్. ఏం వెరీ గుడ్ అని? ఇది కాదు గుడ్ కదా. అవునా? ఏంటంటే ముందు నుంచి వెనక నుంచే సమాధానం వస్తున్నాయి, మధ్యన సమాధానం లేదు, అందరు నిద్రపోతున్నారు. మా పాస్టర్లే ఎవరో మేం గనులం అనుకుంటే మీరే మేలు, మాకంటే విశ్వాసులు మాకంటే మీరే మేలు. నా వరకైతే విశ్వాసులు, ఎందుకంటే దేవునికి భయపడి మేమే వాక్యం చెప్తాం కదా, చెప్పేది మేమే. కానీ ఇంకోటి, కఠినమైన శిక్ష కూడా మాకే. సేవకు మీకు కాదు, కింద కూర్చున్న వాళ్ళకి మీకు కాదు, మాకు కఠినమైన శిక్ష. చెప్పేవాడు ఏం చేయాలి? చెప్పేవాళ్ళు పాటించాలండి, నడవాలా. ఓకే, చెప్పేంత వరకు ఉండి పాటించకపోతాను అప్పుడు ఉద్దరుడు అంటారు. అవునా కాదా? చిన్న విషయానికి డీజే దినాకర్ అంకులు బ్రతికినంత కాలం పరిశుద్ధంగా పవిత్రంగా బతికాడు, బాగా బతికాడు. ఆయనతో వాళ్ళ కొడుకు ఒకనాడు ఎక్కడికి వెళ్ళాడు, ఏదో సంక్రాంతి పండుగ నాడు ఏదో బోనాలో కానీ ఇట్లా కర్ర కొడతారు కదా, అసలు మినిస్టర్ అంతా ఏమైపోయింది చెప్పండి? భయంకర. నాకు చాలా బాధ అయింది అసలు. డీజే దినకర్ అక్కడుండి ఇక్కడ ప్రార్థన చేస్తే మన ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరికి స్వస్థతలు జరిగినాయి, అది నేను కూడా చూశాను. అవునా? అలాంటి వ్యక్తి, అలాంటి వారు ఏమైపోయారు చిన్న విషయంలో. నాన్న ఆలోచన చేయండి. అబ్బా, హనోకు దేవుని దగ్గర వెళ్ళిపోయి అసలుకి ఎంత ముచ్చటించింటాడో. అక్కడ చాలా దుర్మార్గులు ప్రభువా, వాక్యం చెప్తే మీదకి వేసుకుంటారు, వాక్యం చెప్తే అది చేస్తారు. అస్సలు వద్దులే తండ్రి, తొందరగా తీసుకున్నందుకు నాకు చాలా మంచిది అయిపోయింది, నన్ను రాళ్ళతో కూడా కొట్టారు. అంటే దేవుడు చూసిండా? హల్లెలూయా. దేవుడు చూసినా బా ఏం కానీ కొంతమంది విశ్వాసులు ఉన్నారు ప్రభువా, వాళ్ళు నీకోసం నాలాగా ప్రాణం పెట్టి తొలగున్నారు ప్రభువా. ఏలీ కూడా చెప్పింటాడు, ఆహాబు చాలా భయంకరమైన వాడు దేవా. యెజబెలు దేవుని సేవకుని బిడ్డనే కానీ భయంకరమైనటువంటి వ్యక్తి ప్రభువా అని చెప్పింటాడు. అక్కడ పోయి ఆ తండ్రితో ఆ ముచ్చట, అబ్బా మనకు ఎప్పుడు దొరుకుతుందో అది. కానీ అవునా కాదా? కణాలని కానీ, పిల్లలు కాకపోతే నిందలు కానీ,
అసలు ఆస్తి కావాలని కానీ, తర్వాత ఆరోగ్యము కావాలని కానీ, ఇంక నేను డ్యూటీ చేయాలని కానీ అక్కడ ఇంకేముండవు. అక్కడికి వెళ్ళాలంటే ఈ లోకములో మనం హనోకులాగా బ్రతకాల, మనం ఏలీయాలాగా మనం బ్రతకాల. అక్కడికి వెళ్ళాలంటే హృదయ సిద్ధి గల వారు ధన్యులు వారు దేవుణ్ణి చూచేదారు. కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం కదా. ఏలీయా దేవుని దగ్గరికి వెళ్ళాడు, హనోకు దేవుని దగ్గరికి వెళ్ళాడు. నిత్య జీవం అంటే అదే. నిత్యము ఆత్మ బ్రతికే స్థలము నిత్య జీవము.